యోహాను గారి యొక్క అనుభవంలో క్రైస్తవ్యం ఒక చిన్న పిల్లలుగా బుద్ధి చెబుతూ చిన్నపిల్లలకు చెప్పినట్టుగా ఏం చెప్పాడు అని అంటే, పాపం చేయకండి, పాపం చేయకండి. చిన్నపిల్లల కంటే కొంచెం పెద్ద వయసు యవనస్తులు కూడా పాపం చేయకూడదు, కానీ పాపాన్ని జయించాలి. యవనస్తులారా, మీరు బలవంతులు కనుక పాపాన్ని, దుష్టుడు అంటేనే పాపం అండి. వాడి పేరే పాపి, వాడు చేసేదే పాపం. కనుక యవ్వనంలోనికి రాగానే దుష్టునితో తలబడి వాని మీద పైచి సాధించేవారుగా ఉండాలి అని మరి చక్కటి రెఫరెన్స్. మరి యవ్వనం తర్వాత వృద్ధులవుతారు, వృద్ధులైతే మీరు తండ్రులు అవుతారు. అప్పుడు మళ్ళీ మీ పిల్లలకి పాపం చేయకుండా చెప్పండి. ఆ రిపీట్లో పిల్లలు కాస్త తండ్రులై, తండ్రులు మళ్ళీ పిల్లలను, యవనస్తులను అలాగన స్థిరపరుస్తూ చివరి జీవితంలో ఆయన రాసినటువంటి పత్రికలు ఇవి. అయితే పాపం చేయకండి అని అంటున్నాడు. దేవుడు ఏది వద్దన్నాడో మనిషి అది చేయటం సహజమైపోయింది. దానికి ప్రేరణ దుష్టుడే తప్ప మరింకొకరు కారు. ఏదైనా తోటలో దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి బాగున్నారు. వాళ్ళ మనసు ఎప్పుడు డైవర్ట్ అయ్యింది అని అంటే, మరొకడు మధ్యన దూరాడు. అందుకనే ఇద్దరి మధ్యన మూడవన్ని ఎంటర్ అవ్వనీయకూడదు. మీకు ఎప్పుడు చెప్తాను, 2 జుట్లు బాగుంటాయి కానీ ఇంకొక జుట్టు తగిలిందంటే ఇకంతా తలబడటం కలబడటం, పాపం పెట్టిపోతుంది. ఆదాము అవ్వల ఇద్దరి జీవితాల మధ్యన దుష్టుడు వచ్చాడు, ఇరువురిని పడగొట్టాడు. ప్రపంచాన్ని ఈరోజుకి వాడు జయించి ప్రపంచంలో సగం జనాభా వాడి లెక్కల్లోనే ఉంది. 400 మంది కోట్లు క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాము. ఈ 400 కోట్ల మందిని జయించింది యేసుక్రీస్తు వారే ప్రపంచంలో. కనుక ఆ ప్రభు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, నన్ను ప్రేమించు వారైతే మీరు నా ఆజ్ఞలను గైకొనండి అన్నాడు. నన్ను ప్రేమించు వారైతే నా ఆజ్ఞలను గైకొనండి. నా ఆజ్ఞ ఏంటి? ఇదిగో, నా శరీరమును జ్ఞాపకం చేసుకొనుటకై ఈ రొట్టెను, నా రక్తమును జ్ఞాపకం చేసుకొనుటకై ఈ ద్రాక్ష రసాన్ని తీసుకోండి అని అన్నాడు. మరి రక్తం గురించి మీకు ఒక మంచి మాట చెప్పాలి. రక్తానికి మాటలు వస్తాయి, మీకు తెలుసు కదా, చాలాసార్లు చెప్పాను. రక్తం మాట్లాడుతుంది. మాట్లాడేది నోట్లో ఉన్న నాలుకే అని అనుకుంటాం. మాట్లాడకపోతే నోట్లో నాలుక లేదురా అంటాం. అంటే మనిషికి ఇప్పటి వరకు తెలిసింది నాలుకే మాట్లాడుతుంది అని అనుకున్నాడు. కానీ ఈ సర్వ శరీరానికి ప్రాణమైన రక్తం కూడా మాట్లాడుతుందని చాలాసార్లు మీకు చెప్పాను. మరొకసారి చదువుదాం. ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకంటే మీకు యేసుప్రభు వారి రక్తం గురించి తెలియాలంటే కొన్ని విషయాలు మీరు ఆలోచించాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు, అప్పుడు ఆయన, నీవు చేసిన పని, ఏం పని చేశావు, చేసిన పని దేవుడు చూశాడు, దేవుడికి తెలిసిపోయింది. అందుకని కయీనుతో అంటున్నాడు, నువ్వు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము, ఆ రక్తము యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుందట. శరీరంలో ఉన్న రక్తము నేలను ఒలికించాడు. కయీను చేసిన పనేంటిది? రక్తాన్ని చిందించాడు. చిందింపబడిన రక్తము నేలలో ఇనికింది. నేలలో ఉన్న రక్తము మొరపెడుతుందా? ఇది దేవుడు చెప్పిన మాట. అవును,
రక్తం మాట్లాడుతుంది. ఒంట్లో ఉన్న రక్తము మాట్లాడుతుందా? మరి నేలను పడితేనే మాట్లాడుతుందా? ఒంట్లో ఉండగా కూడా మాట్లాడుతుందా? ఆలోచించండి. మాట్లాడేది ఎక్కడైనా మాట్లాడుతుంది. నేలలో పడినా మాట్లాడుతుంది, ఒంట్లో ఉన్నా మాట్లాడుతుంది. ఇక ఒంట్లో ఉంటే, శరీరంలో ఉంటే ప్రతి అవయవానికి ప్రాణం, ప్రతి అవయవానికి చలనం, ప్రతి అవయవము స్పందించే విధంగా చేసే శక్తి రక్తానికే ఉంది. అందుకే శరీరంలో ఉన్న రక్తము నేలను ఒలికించినందుకు నువ్వు చేసిన పనేమిటి అని కయ్యనును దేవుడు అడిగాడు. ఆదాము అడగలేదు, తల్లి హవ్వ అడగలేదు. నువ్వు చేసిన పని ఏంటని మొట్టమొదట మనిషిని దేవుడు ప్రశ్నించాడు. పండు తిన్న తర్వాత ఎందుకు తిన్నావు అంటని ఆదాము ప్రశ్నించలేదు తన భార్యని, దేవుడు ప్రశ్నించాడు. ఆదాము అనగానే ఈ చెట్ల పొదల మధ్యనున్నాను, ఎందుకున్నావు అని అడగలేదు. అర్థమైపోయింది. దిగంబరిగా ఉన్నాను అన్న మాటకు అర్థమిచ్చులాగున పొదలో ఉన్నానని అన్నాడు. నీవు దిగంబరివు అని నీకు ఎవడు చెప్పాడు? అంటే ప్రతి క్షణంలో పాపము జరిగిన ప్రతిసారి దేవుడు ప్రత్యక్షం అవుతున్నాడు. మీరు గమనించాలి. పాపము జరిగిన ప్రతిసారి దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ప్రత్యక్షంగా ఆయన స్వరాన్ని కూడా వినిపిస్తున్నాడు. రోజు పాపం చేస్తున్నారు, దేవుడు ఏమైనా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడా? ఇప్పుడు ఆలోచించండి. ఒంట్లో ఉన్న రక్తము నేలను ఒలికితే మాట్లాడిందన్నదే మీకు అర్థమైంది ఇంతవరకు. మరి యేసుప్రభు వారి రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్ష రసాన్ని నువ్వు తాగుతున్నావు అని అంటే నీ రక్తంలో కలుపుకుంటున్నావు. నీ రక్తములో దేవుని రక్తాన్ని కలుపుకుంటున్నప్పుడు దేవుని రక్తము నీ రక్తముతో ఏమైనా నువ్వు చేసేదానికి వద్దని చెబుతుందా? మీరు ఆలోచించండి, ఈ కోణంలో ఆలోచించండి. ఇప్పుడు మీరు రక్తాన్ని తాగుతున్నారు, ఇది నా రక్తము అని యేసుప్రభు వారు ద్రాక్షరసను చూపించిచ్చాడు. ఇది నా రక్తము, ఇది నిబంధన రక్తము, కవనెంట్. ఈ రక్తం మీలోనికి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ పాపం ఎలా చేస్తున్నారండి? మళ్ళీ పాపం ఎందుకు చేస్తున్నారు? మీరు రక్తాన్ని తాగుతుంది మామూలుది, గొర్రెదో మేకదో కూడిదో కాదు, క్షమించే రక్తాన్ని తాగుతున్నారు మీరు. అంటే యేసుక్రీస్తు రక్తము మీ శరీరములోనికి వెళ్ళిపోయి మీరు చేసే ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తుందా? ఇదే యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల్లో ఆయన రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయనని రాయబడి చదవండి అన్నమాట. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం, ఆయనలో వెలుగులో ఉన్నాడు, మనము వెలుగులో ఉన్నాము. వెలుగులో ఉన్న వాళ్ళు వెలుగులో ఉన్నారు అంటే దేవునితో సహవాసం ఉన్నాం. బాగా ఆలోచించండి. దేవునితో సహవాసము ఉన్నప్పటికీ అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయనండి. ఏమంటే అన్యోన్య సహవాసము కలిగి వెలుగులో నడుచుచుండగా పాపం చేస్తున్నారా? అంటే పాపం చేసేవాళ్ళు దేవుని ఎదుట చేస్తారు, దేవుని బయట కూడా చేస్తారు. ఆయన సన్నిధిలో ఉండి కూడా, అన్యోన్య సహవాసం కలిగి ఉండి కూడా
ఆయన రక్తం మీకు అవసరమై ఉంది. మీ ప్రతి పాపమును, అంటే వెలుగులో ఉండి కూడా పాపం చేస్తున్నారా? చేస్తున్నారు. అయినా ఆయన రక్తం మీ ప్రతి పాపాన్ని కడుగుతుందట. వాక్యం కలిగిన వాళ్ళు, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు కూడా పాపం చేస్తారట. ఏదో రకంగా, ఏదో చిన్న చిటక తెలియకనో తెలుసో ఏదో ఒకటి జరుగుతుంటాయండి. అందుకనే ప్రతి ఆదివారం మనం ఎందుకు రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామంటే, మనకు తెలియకుండా ఏదైనా చేశామేమో, దాని నుండి ఈ వారములో చేసిన పాపం నుండి మనల్ని పవిత్రపరచటానికి అన్యోన్య సహవాసము కలిగి ఉన్నను మీ ప్రతి పాపము నుండి ఆయన రక్తము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. అంటే ఎనీ టైం యేసుక్రీస్తు రక్తము మనకి అవసరం. బాప్తిజం మందు టోటల్గా కడిగేసుకున్నాము, ఆయనలోనికి వచ్చాము, ఆయనను ధరించుకున్నాము. వెలుగై ఉన్న క్రీస్తును ధరించుకొని, క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులముగా ఉన్నను, ఆయన వెలుగులో మనము వెలుగులో, అంటే వాక్యంతో ఉన్నను, మనకు తెలియకుండా ఎన్నో పాపాలు జరుగుతుంటాయి. చూపుల్లో కానీ, చేతల్లో కానీ, నడకలో కానీ, పడకలో కానీ, ఆలోచనలో కానీ. చెయ్యని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? రక్తం దాగి వెళ్ళిపోతున్నారు మీరు. అయినా బతికి బట్ట కట్టి మళ్ళీ ఆదివారం నాడు వస్తున్నారంటే, మీరు తాగిన క్రీస్తు రక్తం మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని కాపాడుతుందని మళ్ళీ అలాగనే చేయకండి. చేసిన ప్రతి పాపానికి ఒక రోజు లెక్క అడుగుతాడు. కడుక్కుంటూ వెళ్ళిన ఆయన లెక్క అడగడా? అడుగుతాడు. ఏం చెప్తారు అప్పుడు? ఈసారి కడిగి నేను నిలబెట్టాను, మళ్ళీ కడిగించుకొని నిలబెడుతున్నాను, మళ్ళీ కడుగుతున్నాను, నిలబెడుతున్నాను. ఇన్నిసార్లు నేను నా రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరించి నా సన్నిధిలో పవిత్రంగా ఉంచుకున్నా, ఎందుకు చేశావు నాయనా అని ఒకరోజు మనల్ని క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనల్ని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఏం చెప్తారు చెప్పండి? అలవాటులో పొరపాటు అంటారా? ఏదైనా తోటలో ఆదామవ్వలు ప్రతి చల్లపూట దేవుడు వారితో ఉన్నాడు, అయినా వాళ్ళు పండు తిన్నారే. అంటే మిమ్మల్ని పండు తినిపించేవాడు ఎవడో ఒకడు ఉన్నాడు, మిమ్మల్ని తినిపిస్తూనే ఉంటాడు. ఆనాడు వారికి పండు ఉంది, తిన్నారు, ఓకే. ఈరోజు మీకేముంది? మీరు ఏం తిని పాపం చేస్తున్నారు? ఆజ్ఞను అతిక్రమించుతున్నారు కనుక మీరు పండు తిన్నట్టే. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రోజు చెట్టు ఉంది, పండు ఉంది, వాళ్ళు తిన్నారు అని అంటే ఫిజికల్గా ఏదో ఒకటి వాళ్ళకు కళ్ళ ముందు ఉంది. మరి మీరేం తింటున్నారు? మీరే పండు తింటున్నారు? దుష్టుడి తలాంతులతో కూడిన పండ్లు గుత్తులు గుత్తులుగా కాస్తున్నాయి ఆడికి. వ్యభిచారం అనే పండు, దొంగతనం అనే పండు. మీరు ఇందాక అన్ని పండ్లు పేరు చెప్పేశారు. బత్తాయి, నారింజ, మామిడి, జామ, అరటి, అన్ని పండ్లు మీకు చెప్తున్నట్లు ఆత్మఫలాలు ఉన్నట్టు శరీర ఫలాలు ఉన్నాయి కదా. మీరు శరీర ఫలాలను బాగా తింటున్నారు కనుక ఏదైనా తోటలో వాళ్ళు తిన్న పండు మిక్స్డ్ ఫ్రూట్, అది మీకు ఇండివిజువల్ ఫ్రూట్స్ దొరుకుతున్నాయి. అందుకనే దేహంతో పాపం చేయొచ్చు, ఆలోచనలో పాపం చేయొచ్చు. మరి ఇన్ని పాపాలు ఈ దేహంతో జరుగుతున్నప్పుడు, ఈ దేహంలో ఉన్నది అన్ని పాపాలకు, అన్ని అవయవాలకు ఆజ్యం పోసేది రక్తమైతే, ఆ రక్తాన్ని శుద్ధీకరించేది యేసుక్రీస్తు రక్తం. నేలను ఒలికిన దేవునికి మొరపెడుతుంది. మీలో కలుపుకున్న క్రీస్తు రక్తం మీలో ఉండి కూడా పాపము చేయకుండా మిమ్మల్ని అడ్డగిస్తుంది. అయినా మీరు ఆయన మాట వింటున్నారా? ఆయన మాట వింటున్నారా? మీ రక్తములో క్రీస్తు రక్తము కలుపుకొని ఆయన వద్దు అని చెబుతున్నా పాపము చేయకుండా ఉండగలుగుతున్నారా చెప్పండి?
బైబిల్ అంటే ఇలాగ ఆలోచించాలి. పిట్ట కథలు, కాకి కథలు బైబిల్ కాదు, వాస్తవాలు. మన జీవితానికి కావలసినవి వాటిని రాయించాడు, ఎక్కువ రాయించలేదు. రాస్తే భూలోకమైన సరిపోదట. ఒక పుస్తకాన్ని చదవటలేకపోతున్నారు. ఒక వచనాన్ని అర్థం చేసుకోవడానికి 66 పుస్తకాలు తిరిగి రావాలి. అది రీసెర్చ్ మైండ్తో. ఒక విషయం మీకు ఒక చెప్పాలంటే అది ఒక చోట ఉండదండి. దేవుడు మొత్తం పేకపత్రాలు ఆడేవాళ్ళు ఆకులను మధ్య అన్ని నెంబర్లను మిక్స్డ్ చేసి అలాగ 10 సార్లు మిక్స్డ్ చేసిన తర్వాత వదిలేస్తారు. తర్వాత మీకు వస్తే ఆ నెంబర్లో మీరు కలుపుకోవాలి. అది ఎంత కష్టం. అలాగే బైబిల్ను కూడా ఒక ప్రవక్తతో కొంత విషయం, మరొక ప్రవక్తతో కొంత విషయం, ఒక్క విషయాన్ని 42 మంది ప్రవక్తల చేత, పరిశుద్ధుల చేత పలికించి అక్కడక్కడ రాయించాడు. అవన్నీ మనం ఒక చోటుకి తెచ్చుకుంటేనే తప్ప పరిపూర్ణమైన అర్థం రాదు. చూసారా, నేలను వలికిన రక్తం మొరపెట్టిందని ఆదికాండం 4:10 చదువుకుంటే అది కయ్యను రక్తం అయితే, అది హేబేలు రక్తం అయితే, దాన్ని ఒలికించింది కయ్యనైతే, సర్వమానవాళి కోసము యేసుప్రభువాన్ని రక్తాన్ని చిందించింది యేసు తండ్రి. బలిగా అర్పించాడు. మీ పాపాల కోసం అర్పించాడు. మీ రక్తాల్లో ఉన్న మీ శరీరాలలో ఉన్న రక్తం పాపమని. అందుకనే జలప్రలయానికి ముందు మనుషులందరి యొక్క పాపాల మొర దేవుడి సన్నిధికి చేరిందట. ఎలా చేరింది దేవుని సన్నిధికి? రక్తం మొరపెడుతుంది. మీ శరీరంలో ఉన్నా మొరపెడుతుంది. ఆ రక్తం స్వరం దేవుడికి వినపడుతుంది, మీకు వినపడట్లేదు. సొదొమ గొమొర్రా పట్టణం యొక్క పాపపు ఆయన సన్నిధికి చేరిందంట. ఎలా చేరింది? అంత వీళ్ళే చెప్పేశారు. వీళ్ళ బ్లడ్ బాయిల్ అవుతుంది పాపంతో. యోనా ఏ పట్టణానికి వెళ్ళాడు? నినవే పట్టణం యొక్క పాపము కూడా దేవుని సన్నిధికి చేరిందంటే ఎలా చేరింది? కయ్యను ఒలికించిన రక్తం నేలలో పడి దేవునికి మొరపెట్టింది. మనుషులలో ఉన్న రక్తం కూడా పాపముతో మరిగి మీ పాపాల చిట్ట మీ రక్తమే దేవుడికి చెబుతుందన్న సంగతి మర్చిపోకూడదు. అలా చెప్పింది కనుకనే మళ్ళీ ఆదివారం వచ్చి మనం తాగుతున్నాం. దీన్ని తీసుకోకపోతే పాపములు మరిగిపోతున్నట్టు లెక్క. చాలామంది రావటం లేదు. దీనిని మానకూడదన్నాడు. మానారా మీ పాపాల చిట్ట పెరిగిపోతుంది. అది దేవుడి సన్నిధికి మొర వెళ్ళిపోయింది అనుకోండి, మీకు టికెట్ ఇచ్చి పంపించేస్తాడు. అందుకనే వెలుగులో నడుచుచున్న ప్రకారము మనము వెలుగులో ఉన్న దుష్టుడు మన అవయవాలను కబలించేవాడుగా ఉన్నాడు కనుక ఏదో ఒక అవయవం చేత ఏదో పాపం చేసే ఉంటాం. అందుకని ప్రతి పాపం నుండి మనల్ని రక్షించటానికి, కాపాడడానికి ఇది నా రక్తము నిబంధన, దీన్ని తీసుకున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయనను జ్ఞాపకం చేసుకుంటే మనం చేసిన పాపాలను ఆయన తినేస్తాడు, తీసివేస్తాడు. అందుకని ఇందాక చదువుకున్న వచనాలలో ఒక మాట ఉంది చూడండి. 2వ అధ్యాయం 1 యోహాను 1 వచనంలోనే, నా చిన్నపిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది ఆయన దగ్గర ఉండి అక్కడ ఉండి మొరపెడుతున్నాడు. ఆయన రక్తం మన రక్తంలో ఉండి కూడా మొరపెడుతుంది. ఉత్తరవాది అని అంటే జవాబుదారి. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి యొద్ద మనకు ఉత్తరవాది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆ ప్లేస్లోనికి క్రీస్తు వెళ్ళిపోయాడు, పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. ఇద్దరు ఉత్తరవాదులే. తండ్రి యొద్ద ఎప్పుడు మనకు ఒక ఉత్తరవాది అంటూ ఉన్నారు. క్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు తండ్రి యొద్ద పరిశుద్ధాత్ముడు ఉత్తరవాదిగా ఉన్నాడు. అందుకనే యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆదరణకర్త అనగా
ఆదరణకర్తకి ఒక నెంబర్ ఇచ్చి కిందన ఏమని రాయబడి ఉంది? ఉత్తరవాది. అంటే యేసుప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు తండ్రి యొద్ద మనకు ఆదరణకర్త ఉన్నాడు, సత్యస్వరూపియగు ఆత్మ అన్నాడు. అంటే ఎప్పుడూ తండ్రి యొద్ద మనల్ని కాపాడుకోవటానికి, మనల్ని కాపాడటానికి పరిశుద్ధాత్ముడు ఉత్తరవాదిగా పైనున్నాడు. యేసుప్రభు వారు పై ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు కిందికి దిగ, ఆ ఉత్తరవాది కిందికి వచ్చాడు. ఇప్పుడు ఈయన యేసుప్రభు వారు తండ్రి యొద్ద ఉత్తరవాదిగా ఉన్నాడు. అంటే తండ్రిని శాంతపరచటానికి మన కొరకు ఎవరో ఒకరు తండ్రి దగ్గర ఉంటున్నారు, ఆయన కోపాన్ని చల్లార్చటానికి. ఇప్పుడు యేసుప్రభు వారు తండ్రి యొద్ద ఉండి నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద ఎందుకున్నాడు చెప్పండి? మనం ఈరోజు బతికి బట్ట కట్టామునంటే వారి దయ, వారి కనికరము. అందుకని దయను కోల్పోకుండా ఉండటానికి నన్ను జ్ఞాపకం చేసుకొని అన్నాడు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటే మనల్ని తండ్రి యొద్ద ఆయన జ్ఞాపకం చేసుకొని మనల్ని తన సన్నిధిలో నిలబెట్టుకుంటాడు. తండ్రి యొద్ద ఉత్తరవాదిగా ఉన్న పరిశుద్ధాత్ముడు ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని సర్వసత్యములో నిలబెడుతూ నడిపిస్తుంటాడు. ఇప్పుడు చూడండి, ఎంత ప్రొటెక్షన్ ఉందండి మన కొరకు, ఎంత ప్రొటెక్షన్ ఉంది. దుష్టుడు మనల్ని కబలించాలని వాడి పన్నాగం, వాడి నుంచి మనల్ని కాపాడుకోవటానికి యేసుక్రీస్తు తండ్రి యొద్ద ఉత్తరవాది, మన దగ్గర ఆదరణకర్తగా మనల్ని ఆదరించేవాడుగా ఎప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో ఉంటున్నాడు. అయినప్పటికీ ప్రతి పాపము నుండి ఆయన రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. అంటే ఎలాంటి ప్రణాళిక వేశాడో, మనల్ని పాడు చేయటానికి దుష్టుడు ఎలాంటి ఎత్తులు వేశాడో, ఆ ఎత్తు నుండి మనల్ని కాపాడటానికి యేసుప్రభు వారు మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో మీరు ఆలోచించండి. బ్లడ్ అండి, మనం తాగుతున్నది శరీరంలో ఉండి కూడా దేవుడికి మొరపెడుతుందని గుర్తుంచుకోండి. నేలలో ఒలికినా దేవునికి మొరపెడుతుంది అనేది గుర్తుంచుకోండి. కనుక యేసుప్రభు వారు మన కొరకు, సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని ఎందుకు చిందించాడో, చిందింపబడిన రక్తం మన పక్షాన తండ్రి యొద్ద ఉత్తరవాదిగా ఎందుకు ఆయన ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ మానొద్దండి. మీరు మానారా, మీ పాపాల చిట్ట మీ రక్తమే చెబుతుందన్న సంగతి మర్చిపోకూడదు. ప్రేమని దేవుని వారలారా, ప్రభు తన శరీరంను గూర్చి మనకేమని చెప్పాడు అని మనం బైబిల్ను పరిశీలిస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 55, 56 వచనాలను పరిశీలిస్తే, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని మాటలు మనకు సెలవిస్తున్నాయి. ఈ మాటలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ప్రభువే స్వయంగా తన శరీరమును రక్తమును తిని త్రాగమని ప్రోత్సహిస్తున్నాడు. ఎందుకు ఇలా చెప్పుచున్నాడు? ఆయన శరీరమును తినుట వలన మన శరీరములో ఆయన శరీరాన్ని కలుపుకుంటున్నాము. అలాగే ఆయన రక్తమును త్రాగుట వలన మన రక్తములో ఆయన రక్తమును కలుపుకుంటున్నామని అర్థం. మనం ఇలా చేయుట వలన ప్రభు తాను కోరుకున్నట్లు మన యందు ఆయన జీవిస్తాడు. ఆయన కోరినట్లు క్రీస్తు మన యందు జీవించగలిగితే, ఒకనాడు క్రీస్తును ధరించుకున్న పౌలు, ఇక జీవించువాడను నేను కాను, నా యందు ప్రభువే జీవించుచున్నాడని చెప్పినట్లుగా మనము కూడా చెప్పగలగాలి. ఆయన యందు మనము ఉంటే మనకు కలిగే గొప్ప లాభం ఏమిటంటే, క్రీస్తు సంపూర్ణత మన యందు నివసిస్తుంది. ఆయన శరీరము అందరి కొరకు గాయపరచబడినట్లుగా మన శరీరము కూడా ప్రభు వలె నిత్యము శ్రమ అనుభవించాలని నేర్పుతుంది. ఆయన రక్తం అనగా ప్రాణం మన రక్తంలో కలుపుకున్నాము గనుక ఆయన రక్తము అందరినీ క్షమించినట్లుగా
మనము కూడా మన ఎడల తప్పిదములు కానీ పాపములు కానీ చేసిన వారిని కూడా క్షమించగలిగే మంచి మనసు మనకు కలిగేటట్లు ఆయన రక్తం మన రక్తంలో ఉండి మనకు నేర్పుతున్న గొప్ప పాఠం ఇది. ఆయనలో ఉన్న దయ, కరుణ, క్షమ మనలో కూడా సంపూర్ణంగా నివసించినప్పుడే మనము నిత్య జీవము కలవారముగా, నిత్యము జీవించే వారముగా ఉంటాము. ప్రియులారా, పూర్వకాలంలో దెబ్బకు దెబ్బ, కన్నుకు కన్ను, పంటికి పన్ను, రక్తానికి రక్తం అనే విధంగా టిట్ ఫర్ టాట్గా ఒకనాడు ఉండేది. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత లోకానికి క్షమాభిక్ష అనే వరాన్ని అనుగ్రహించాడు. అందుకే క్రీస్తును ఎంత శ్రమ పెట్టినా వారి మీద జాలిపడ్డాడే కానీ కోపపడలేదు. క్షమించమన్నాడే కానీ శిక్షించమనలేదు. పైగా వారేమి చేయుచున్నారో వారికి తెలియదు గనుక వారిని క్షమించమని తండ్రిని వేడుకున్నట్లు శిలువ మీద పలికిన ఆయన మాటలే మనకు సాక్ష్యం. ఆయన రక్తం మనలో ఉండి క్షమించమని మనకు నేర్పుతుంది. మనము క్షమిస్తేనే దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనము క్షమించకపోతే ఆయన కూడా మనల్ని క్షమించడు. గనుక మన పాపములు క్షమింపబడకుండా నిలిచి ఉంటే మనము మరణించే వారముగా ఉంటామని యేసు చెప్పిన మాటలను మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకని యేసు మనలో జీవిస్తే ఆయన జీవించుచున్న ప్రకారము మనము కూడా జీవించే వారముగా ఉంటాము. మనము ఆయన శరీరమును, ఆయన రక్తమును తిని త్రాగుట వలన ఆయన వలె క్షమ, దయ, కరుణ చూపించి దైవాలుగా నిలిచిపోతామని మర్చిపోకూడదు. కనుక ప్రియులారా, ప్రతి వారము ఆయన శరీరమును, ఆయన రక్తమును తిని త్రాగుతున్న మనము ఆయనలో ఉండి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన యందు ఉండి మనకు క్షమాపణ అనే గుణాన్ని మనకు నేర్పుతాడు. క్షమనే ఈ ప్రపంచాన్ని, పాపాన్ని జయిస్తుంది. కనుక ప్రియులారా, ఆయనను జ్ఞాపకం చేసుకొనుట వలన, ఆయన రక్తము మన రక్తంలో కలుపుకొనుట వలన ఆయన ఉన్నతమైన స్వాభావికమైన క్షమాగుణ, దయాగుణ లక్షణాలు మనకు అబ్బుతాయి. కనుక మనము జీవించగలుగుతాము. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి తన మహిమార్థమై మిమ్మల్ని వాడుకొనుగాక. ఆమేన్.